హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మేము జాన్పాడ్కి అయితే వెళ్తున్నాము చెల్లె పిల్లలకి పుట్టెంటికలు తీయడానికి. సో ఇప్పుడు నైట్ అయితే బయలుదేరుతున్నాము. 9-10 అవుతుంది. సో 10కి అట్లా స్టార్ట్ అవుతాము. అక్కడికి వెళ్ళే వరకే ఒక 4-5 అవర్స్ పడుతుండొచ్చు, చాలా దూరం ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే అక్కడ కోనేరు ఉంటుందంట. స్నానాలు చేసుకున్న తర్వాత పిల్లలకు పుట్టెంటికలు తీసుకొని తర్వాత అక్కడ చిన్న ఫంక్షన్ అవుతుంది. వంటలు చేసుకొని తినేసి అదంతా అయిపోయిన తర్వాత అయితే వస్తాము. సో ఇప్పుడైతే 10కి అట్లా స్టార్ట్ అవుతాం. లెట్స్ గో. సో అక్క వాళ్ళు అయితే వస్తారు, చెల్లె వాళ్ళు అక్క వాళ్ళు 2 వెహికల్స్ అయితే మాట్లాడారంట. సో ఆ వెహికల్ ఒకటి వచ్చే వరకు మేమైతే రెడీ అయ్యి ఉన్నాము. మేము ఎప్పుడో 10కి వెళ్తాం అనుకున్నాము. ఆల్రెడీ 10:30, 11 కానీ వచ్చింది. ఇవైతే తీసుకొని బయటకు అయితే వెళ్తాం, లాక్ వేసేసి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు వెళ్తాం. మేము కార్లోనైతే వెళ్తున్నాము. లాక్ అయితే వేసేస్తున్నాం. ఓకేనా? సో గైస్ ఇప్పుడైతే కార్ అయితే వచ్చింది, పెద్దాడి వాళ్ళు అయితే వచ్చిర్రు. సో ఇప్పుడైతే మేము లగేజ్ లోడ్ చేసి మేమైతే పోబోతున్నాం. సో ఈ వెహికల్ అయితే పెట్టిర్రు జాన్పాడ్ పోనీక. సో ఇంట్లో అమ్మ వాళ్ళు, చెల్లె వాళ్ళు, తమ్ముడు వాళ్ళందరూ వస్తారు, హరీష్ వాళ్ళ సైడ్ వాళ్ళందరూ. సో దీంట్లో అక్క వాళ్ళు మేమైతే వెళ్తున్నాము. ఇంట్లో ఖాళీనే ఉంది కానీ పిల్లలలో ఒకడైతే అందులోకి వెళ్తురు. సో పంపించేసి మేమైతే దీంట్లో వెళ్ళిపోతాము. బ్యాగులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ కార్లో పెడదామని దిగినాం. జాన్పాడ్కి అయితే వెళ్తున్నాము. ఈయన చెల్లమ్మకి గుండు కొట్టడానికి పుట్టెంటికలు తీయనిక. వీళ్ళకు ఉందంట 2 వెహికల్స్ ఉన్నాయి. సో ఈ 2 వెహికల్స్లో అందరం అయితే వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ వరకు జాన్పాడ్లో ఉంటాం. చాలా లాంగ్ ఉంది. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. వీడియో బటన్ వద్దకుండా కట్ చేసే బటన్ సో గాయస్ ఇప్పుడైతే ఒక చిన్న బ్రేక్. మేము వచ్చే వరకు అయితే చాలా నైట్ అయింది. టైం ఎంత అవుతుంది? 3. ఇప్పుడు 10:30కి స్టార్ట్ అవుతే 3 అయ్యింది. ఇక్కడ నైట్ ఇక్కడ పడుకోండి, పొద్దున్నే అయితే దర్శనానికి వెళ్తాం. ఇప్పుడైతే గంగా స్నానానికి అయితే వస్తున్నాము. ఇక్కడ ఎదురునైతే కనిపిస్తుంది గంగా. అందరం ఇక్కడ స్నానం చేసుకున్న తర్వాత దర్గాలకు అయితే వెళ్ళాలనుకుంటారు. ఇక్కడికైతే స్నానాలకు వచ్చినాం. అందరూ ఇంటికి దిగాల నడుచుకుంటా పోయినాం ఆల్రెడీ. వాటర్ దగ్గరికి అయితే వచ్చినాము స్నానాలు చేయనిక. బాగానే ఉన్నాయి వాటర్ దగ్గర దాకా, కానీ ఇట్లనే డ్రెస్సులతోటి మునగాలంటే వెళ్ళాలంట. అందరం వచ్చి నిలబడము. ఇక్కడ అయితే ఏం చేస్తున్నాం స్నానం, కానీ వాటర్ అయితే బాగున్నాయి. ఇక్కడ
వీళ్ళందరూ పోయి స్విమ్మింగ్ చేస్తూనే ఉన్నారు ఆల్రెడీ. వాటర్ చూస్తే ఆగనే ఆగడి చెర్రిగాడ అయితే అందరు రెడీ అవుతారు. స్నానాలకి వాళ్ళు అప్పుడే దుంకిరు స్విమ్ చేస్తారు. నాన్న తిట్టి ఎలగొడుతుంది, చాలా ఎక్కువ ఉన్నాయి వాటరు. నువ్వు కూడా ఓ లడ్డు. నైట్ అయితే వచ్చి ఇక్కడ పడుకున్నాం. ఇదే షెడ్ల లాకుంది ఇక్కడ మొత్తము. ఈ నుంచి ఇక్కడ మొత్తం పడుకున్నాము. సో ఇప్పుడైతే అన్నీ రెడీ చేస్తారు. స్నానాలు చేసి వచ్చేసినాము. నెక్స్ట్ వచ్చేసి దర్గాకి అయితే వెళ్ళాలి. ఇక్కడ మలీజా చేస్తారు. ఇక్కడ ఏటన్ ఉంది, మీకు చూపిస్తాను. ఇది ఏటను, ఇడికి తీసుకుపోతారు దర్గా దగ్గరికి. ఇక్కడ ఉంది, స్నానం చేసి రెడీ ఉంది అది కూడా. ఇక్కడ వచ్చేసి వంటలు చేస్తారు. ఫస్ట్ చపాతీ చేస్తారు, ఇట్లా మలీజా చేస్తారు చపాతీలు చేసి పిండితోటి. తర్వాత బెల్లంతో ఈ మలీజా చేసిన తర్వాత తీసుకొని అయితే పోతారు దాంట్లోకి. ఈయన గుండె అవుతుంది ఇక కొద్దిసేపు అయితే. రిక్కి ఏం చెప్పడు. ఏమో మా నానమ్మ ఎట్లా ఉంది చూడు. ఇక్కడ ఆడుకుంటారు వీళ్ళందరూ. అందరు ఇక్కడ వంటలు చేయడానికి అన్ని కూరగాయలు కూడా కట్ చేస్తారు. వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఆడుతుర్రు. లతిక లాల పోచుకొని వచ్చినావా లతిక? అమ్మ ఆడుతుంది, నవ్వులు వస్తున్నాయి ఆమెకి. ఇద్దరికి, అన్నకి చెల్లెలకి ఇద్దరికి గుండు తీయచ్చు. వాళ్ళ డాడీ అందరు తీసుకుంటారు. ఇవాళ అయితే ఎవరు లేరు, ఎక్కువ శాతం తక్కువ మంది ఉర్రు. ఫ్రైడే అయితే ఎక్కువ ఉంటారు అంటే ఇక్కడ. మీరు రాండిరా. ఈ పిల్ల తీసుకుపోవాలన్నా కడవై బామ్మది ఎప్పుడు ఇష్టం అప్పులు దోమస్తున్నాయా విషయం తినండి అమ్మ. ఇప్పుడు వచ్చేటోళ్ళు ఎట్లా అటు జారిపోతా కాలికి నాకు ఇక్కడ అంటేనే వస్తాయి. ఏది అమ్మ మా అమ్మ రాత్రి మీరు
ఇన్నైతే మలీజా ముద్దలు అయితే చేస్తారు. సో ఇవి అయిన తర్వాత దర్గా దగ్గరికి అయితే వెళ్తాము. ఆల్రెడీ పొద్దున ఒకసారి వెళ్ళేసి 8 కూడా కట్ చేసుకొని అయితే వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ పాత్యాలు ఇస్తారంట. సో ఇవి అయితే రెడీ చేసుకున్న తర్వాత అన్నం కూర ఇవి తీసుకొని అయితే పోతాం. వంటలు అయితే రెడీ అయినాయి. అన్నం లోపలికి పెట్టేస్తారు. అన్నం అయిపోయింది. నెక్స్ట్ మటన్. చెఫ్ వంటలు టక చేసేసిండు. సో ఇక్కడ మటన్ ఉడుకుతుంది. కట్టెల మీద చేసిరు మొత్తం. కొన్ని చిన్న ఏమో బోటి ఫ్రై ఉప్మా అలాంటివేమో దాని మీద చేసేసిరు. సో ఇక్కడైతే అన్నం పెడుతున్నారు మందిరికి తీసుకుపోవడానికి. మటన్ మనీ మొదలు వస్తారు కదా. అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మటన్ పెడతారు అదే గిన్నెలో. సో ఇక్కడైతే మటన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది దింపిన తర్వాత ఇక ఒకసారి అయితే బయటికి వెళ్తాము గుడి దగ్గరికి, దర్గా దగ్గరికి. రెడీ అయిందా మటను? కొంచెం దాని మీద పెట్టేసేయి గంటే. బోటి ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక బంద్ చేసి కొంచెం పెట్టు గీత, కొంచెం చూసి కొంచెం పెట్టు, అంతగానం అవసరమా? సరిపోద్ది కావచ్చు. ఇదేరా ఆయనకెందుకు కట్ చేశారు? మా ముత్తాతల కాచి కూడా కట్టనే లేదు. ఏదో వాళ్ళ కట్టనే కట్టింగ్ ఏముంటది. ఆయనకి ఆయన నూనె గీకలే ఎవరు కట్టలే.
గుండు కొట్టుకునే వాళ్ళకి వస్తే మళ్ళీ ఏదైనా గుండు కొడతారు గీడైతే. గుండ్లు అంటే గుండ్లు అయితే అయినాయి. చిన్నమ్మది అయిపోయింది, ఇప్పుడు ఈయన చేసేస్తారు. సో ఇక్కడైతే గుండు మొత్తం చేయట్లేరు, ఇట్లా కత్తెరలు అయితే ఇస్తారు. టెంట్కలు అయితే ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది వీళ్ళది. పక్క నుంచి ట్రైన్ పోతుంది. అదేంద్రా అట్లున్నాయి బాక్సులు. ట్రైన్ అయితే పోతుంది ఇక్కడ నుంచి. ఇంత పెద్ద బాక్సులు ఉన్నాయో. అవునా, పట్టాల మీద పోతుంది గుంపులా. ట్రైన్ అయితే చాలా బాక్సులు ఉన్నాయి ఇక్కడ. దర్గా పక్కన నుంచే ఉంది ఇది ట్రైన్ పట్టాలు. సో అన్ని గుండ్లు అయితే కంప్లీట్ అయ్యాయి. ఒక గుండు అక్కడ, ఒక గుండు ఇక్కడ. కొంచెం కొంచెం జుట్లు కట్ చేస్తారు. అయిపోయింది. అందరూ అయితే అన్నం తింటారు. అన్నీ అయిపోయినాయి. పూజలు, దర్గా పోయి వచ్చడంతా అయిపోయింది. అన్నం అయితే తింటారు. అన్నం తిన్న తర్వాత ఏమంటే ఇంకా బయలుదేరుతాం ఇంటికైతే. మా వీడియోస్ చూస్తున్న ప్రతి